ఫ్రెండ్స్, ఇండియాలో ట్యాక్స్ ఎట్లా క్లాసిఫై చేసిన అంటే 2 టైప్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే నువ్వు డబ్బులు సంపాదిస్తావు కదా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శాలరీ కానీ, లేకుంటే రెంటల్ కానీ, బిజినెస్ కానీ, ప్రొఫెషన్ కానీ, ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డైరెక్ట్ గవర్నమెంట్ వచ్చి ట్యాక్స్ వేస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఎంత ట్యాక్స్ అయితే పే చేయాలో అది డైరెక్ట్లీ పే టు ద ఇన్కమ్ ట్యాక్స్, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తావు. అంటే డైరెక్ట్ ట్యాక్స్ ఈస్ దట్ ఇన్ విచ్ ద ట్యాక్స్ విల్ బి డైరెక్ట్లీ levied on source of income and the amount will be directly paid to the government. That is direct tax. Example of direct tax ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్. నౌ ఏంటిది? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటిది అంటే ఇక నువ్వు డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద కాదు, నువ్వు గూడ్స్ కొంటావు కదా, సర్వీస్ ఏమైనా తీసుకుంటావు కదా, దాని ప్రైస్తో పాటు ట్యాక్స్ కూడా యాడ్ చేసి నీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఎవరు? సెల్లర్. ఇక నువ్వు డైరెక్ట్ ట్యాక్స్ తీసుకెళ్ళి గవర్నమెంట్ పే చేయవు. ఆన్ యువర్ బిహాఫ్ ద సెల్లర్ విల్ పే ద ట్యాక్స్ టు ది గవర్నమెంట్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటిది? జిఎస్టీ. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అర్థం ఏంటిది? డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే డైరెక్ట్లీ levied on source of income. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే at the time of purchase of goods or at the time of receipt of services the tax will be levied.